హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏనా న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతా ఉంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద హత్యాయత్నం జరిగింది. దుండగుల కాల్పుల్లో అమెరికా మాజీ అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ కి చెవికి తీవ్ర గాయం అవ్వడం కూడా మనం దృశ్యంలో చూస్తున్నాం. కొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక వేదిక మీద నుండి ప్రసంగిస్తున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ మీదకి దుండగులు కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో ట్రంప్ యొక్క చెవికి తీవ్ర గాయమైనటువంటి సంఘటనను మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయి ఆ ట్రంప్ ని హాస్పిటల్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ట్రంప్ మళ్ళీ లేచి నిలబడి ఫైట్ అంటూ నినాదాలు ఇస్తూ అక్కడ నుంచి సెక్యూరిటీ సిబ్బంది ట్రంప్ ని తీసుకొని వెళ్ళినటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఈ అటాక్ చేసినటువంటి వ్యక్తి, ఆ దుండగుడు ఎవరైతే ఉన్నారో దాన్ని వెంటనే సెక్యూరిటీ సిబ్బంది పట్టుకొని కాల్చివేయడం కూడా జరిగింది. కానీ ఈ ఘటన వెనుక ఎవరున్నారు, ఎవరు ఇంత ఘాతకానికి ఒడిగట్టారు, ఎవరు ఇది చేయించారన్నటువంటి విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. సో పోలీసులకు కూడా అమెరికా ఒక్కసారి ఈ సంఘటనతో ఉలిక్కిపడిందని చెప్పుకోవచ్చు. అమెరికా మాజీ అధ్యక్షునికే మరి సెక్యూరిటీ విషయంలో ఇలాంటి ఒక సంఘటన ఎదురవ్వడం నిజంగా అమెరికాను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. తనకు బుల్లెట్ గాయమై కింద పడినప్పటికీ కూడా ట్రంప్ మళ్ళీ లేచి నిలబడి ఫైట్ అంటూ నినాదాలు ఇచ్చినటువంటి దృశ్యాలు మనం చూసాం. సో ఇది ప్రీ ప్లానెడ్గా చేశారా, లేకపోతే ఎన్నికల్లో గెలుపొందడానికి చేసినటువంటి స్టంట్ అన్నటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే కరెక్ట్గా ట్రంప్ చెవి మీద నుంచి బుల్లెట్ వెళ్ళడం, చెవికి చిన్న గాయం అవ్వడం, తర్వాత ట్రంప్ మళ్ళీ లేచి నిలబడి ఫైట్ అంటూ నినాదం ఇవ్వడం, ఇవన్నీ చాలా నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఈ యొక్క సంఘటన అంతా కూడా జరిగింది. సో వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రజలను, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ పోలీసులు కానీ పట్టించుకోలేదు. ప్రజలు కూడా హాహాకారాలు చేసినప్పటికీ కూడా ప్రజలు అక్కడే ఉన్నారు, అలాగే ఉన్నారు. కానీ వెంటనే సెక్యూరిటీ సిబ్బంది మాత్రం ట్రంప్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్తోంది. సో ఈ దృశ్యాలన్నింటినీ చూసినప్పుడు కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలోనే సంఘటన జరుగుతుంది అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే అక్కడ కాల్పులు జరిపినటువంటి దుండగుడు వెంటనే దొరకడం, అతన్ని పట్టుకొని కాల్చి చంపేయడం, మరి అంత సెక్యూరిటీ ఉన్నటువంటి ఆ వలయంలోకి వెపన్తో ఆ వ్యక్తి ఎలా ఎంటర్ అయ్యాడు, ఎలా ట్రంప్ మీద కాల్పులు జరిపాడన్నటువంటి అనుమానాలు కూడా ఇక్కడ మనం వ్యక్తం చేస్తున్నారు అక్కడ. సో ఇలాంటి సంఘటన అనేది అమెరికాను నిజంగా ఒక బిగ్ షాక్కి గురి చేసిందని చెప్పాలి. సో ఇంకా పూర్తి విషయాలు అమెరికా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువరించలేదు. సో ఇంకా పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది. ట్రంప్ యొక్క ఆరోగ్యం ప్రస్తుతం, ట్రంప్ యొక్క విధానం కానీ నడిచే విధానం కానీ తన యాక్టివ్నెస్ కానీ చూస్తే అంత తీవ్రమైనటువంటి గాయమైనట్టుగా ఏమీ అనిపించటం లేదు. సో ఈ విషయం మీద ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.